నిస్వార్థంగా ఎవరైనా ఉంటే వాడిని పిచ్చోడు అంటున్నారు జనాలు. నన్ను కొన్ని వందల మంది అన్నారు, మా చుట్టాలతో సహా అన్నారు, పిచ్చోడా నీకు బ్రతకటం చేత కాదురా అని. నన్ను తెలివి తక్కువడా అన్నారు. బ్రతకడం రాదురండి. విశ్వ చరిత్ర రాసినోడిని, నేను రాసిన పుస్తకం అర్థం కాక బుర్ర తిరుగుతుంది ఒక్కొక్కడికి. నాకు తెలివి లేదా? స్వార్థం లేకుండా బ్రతికితే పిచ్చోడా, తెలివి తక్కువడా. నేను చెప్పాను, అవునులే బ్రతకటం రాదు నాకు, చావడం వచ్చు. క్రైస్తవుడు అంటే బ్రతక నేర్చినోడు కాదు, చావ నేర్చినవాడు. నేను మరణించి తిని జీవించువాడని కను నేను. లోకస్తులు బ్రతక నేరుస్తారు, క్రైస్తవుడు చావ నేర్వాలి. లర్న్ టు డై టు యువర్ సెల్ఫ్. నువ్వు స్వార్థానికి చావాలి, స్వప్రయోజనమును విచారించుకోవద్దు. ఒకసారి పెద్ద PWD ఇంజనీర్ గారు ఒక ఆయన, నేను వాక్యం చెప్తుంటే ఆయన ఉన్నాడు అక్కడ, చాలా పెద్ద మనిషి. అప్పుడు నేను సేవలో 2-3 సంవత్సరాలు ఉన్నాను అంతే, 23 ఏళ్ళు నాకు. వాక్యం చెప్పాను, విన్న తర్వాత అంత మంచిగా విని బయటికి పోయినాక అన్నాడు, ఓఫీర్ బోధ చాలా బాగుంది కానీ అది సంసారులకు కాదు, సన్యాసులకు బాగా సరిపోతుంది, సన్యాసులకైతే బాగా సూట్ అవుతుంది అన్నాడట. అరే బైబిల్లోని మాటలు ఉన్నట్టు చెబితే ఇది సన్యాసుల కొరకు సార్, మామూలు వాళ్ళకి కాదు. అంటే ఎంత వెటకారమో చూడండి. దేవుని వాక్యాన్ని ఎగతాళి చేయడం. నాకు భయం వేసింది ఆయన చూస్తే. వారు దేవుని వాక్యములను ఎగతాళి చేయొచ్చులాగా నివారింపశక్యము కాకుండా దేవుని కోపం వారి మీదకి వచ్చింది. భయం అనేది పోయింది. మనుషులు ఇష్టానుసారంగా బతుకుతారు, ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. నేను ఇలా మాట్లాడితే ఎవరికి డ్యామేజ్, ఎంతవరకు డ్యామేజ్, దేవుని పనికి ఎంత డ్యామేజ్ అవుతుంది, ఏమీ లేదు ఆలోచన. నోరుంది కనుక ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. అలాంటి వాళ్ళు క్రీస్తు న్యాయపీఠము ముందు భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటారు. ప్రభు రాకడ చాలా సమీపం. మన పోకడైతే మనకు తెలీదు. దేవుని దయ మనం ఇంకా ఉన్నాం. వచ్చే ఆదివారానికి ఉంటామని ఎవరికి గ్యారంటీ లేదు. ఉంటే దేవునికి స్తోత్రం. కానీ దేవుడు పిలిస్తే పరిస్థితి ఏంటి? ఒకవైపేమో మధ్యప్రాచ్యంలో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. గోగు యుద్ధము ఇశ్రాయేల్తో జరగడానికి రంగం సిద్ధమవుతా ఉంది. అబద్ధ క్రీస్తును సింహాసనం ఎక్కించడానికి రంగం సిద్ధం. ప్రభు యొక్క రాకడ దగ్గరికి వచ్చేస్తుంది. మన పోకడేమో తెలియని పరిస్థితిలో ఉన్నాము. మనం సీరియస్గా, త్రికరణ శుద్ధిగా, జాగ్రత్తగా స్వపరీక్ష చేసుకొని మారు మనసు ఎప్పుడు పొందుదాము? హ్యాపీ న్యూ ఇయర్, ఓల్డ్ ఇయర్, న్యూ ఇయర్, కాలచక్రం గిర్రని తిరిగిపోతూ ఉంది. భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసి మారు మనసు అంతటను అందరూ మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. నేను మారు మనసు పొందుతున్నాను. ఎప్పుడు స్వపరీక్ష చేసుకుంటాను. నేను పెద్ద యోగ్యుని, పరిశుద్ధుని, కెరూబును పైన చూడిపడ్డానని కాదు నేను చెప్పేది. ఐ నీడ్ టు రిపెంట్. మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. పాస్టర్లు మారు మనసు పొందాలి, విశ్వాసులు కూడా మారు మనసు పొందాలి, బోధకులు, బోధ వినేవాళ్ళు కూడా
మారు మనసు పొందాలి. ఎవడి లెక్క వాణ్ణి అడుగుతాడు దేవుడు, ఇంకొకరిని అడగడు. మీ లెక్క నన్ను అడగడు, నా లెక్క మిమ్మల్ని అడగడు. ఎవడి ఫైల్ వాడిదే. ఒక్కొక్కరిని పిలుస్తారు, రంజిత్ తోఫీర్ ఫైల్ తీసుకురా అంటే ఓ దేవదూత తీసుకొస్తాడు. ఏరా ఏం సంగతి అంటే మీరందరూ పరిగెత్తుకొచ్చి, లేదు ప్రభు ఆయన మంచోడు, మంచి మంచి ప్రసంగాలు చేసి షడప్ అండ్ గెట్ అవుట్ అంటాడు. ఏందమ్మాయి, ఏంది బాబు, నిన్నెవడు పిలిచాడు? డిసిప్లిన్ లేదు. నీ వంతు వస్తుంది, నీ టైం వచ్చినప్పుడు నువ్వు రా, ఎలా అవుతాడు క్యూలో నిలబడు, ఒంటరిగా నిలబడాలి, ఎవరి సహాయం ఉండదు. ఎరా ఎందుకు ఇలా చేసావు చెప్పుకోవాలి. తండ్రి, లేకుంటే నీ చిత్తం తండ్రి, అంతకంటే నాకు ఇంకా ఏం అర్థం కాలేదు, తప్పైతే జరిగిపోయింది, నన్ను శిక్షిస్తే శిక్షించని ఒప్పుకోవాలి. ఎంత పెద్ద అపోస్తలుడు కానీ ప్రవక్త కానీ ఎవడు కానీ. తీర్పు దినము చాలా భయంకరమైన దినం. దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, అంటే మంచివి ఉన్నాయి చెడ్డవి కూడా ఉన్నాయని అర్థం. అన్నీ అడుగుతాడు ఆయన. ఆ తీర్పు సింహాసనం ముందుకు మనం వెళ్ళక ముందు మన ప్రార్థనా గదిలోకి ఆ సింహాసనాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడే ఎదుర్కొంటా తండ్రి, అప్పటిదాకెందుకు అని ప్రతిరోజు భయము కలిగి, భయముతో వణుకుతో తన్ను తాను పరీక్షించుకొని దేవునితో సమాధాన పడేవాళ్ళు ధన్యులు. అది భక్తి జీవితం అంటే. అది అలా నువ్వు ఉండగలిగితే నువ్వు ప్రసంగాలు చేయనక్కర్లేదు, నీ బ్రతుకే ఒక పెద్ద ప్రసంగం అయిపోతుంది. నీ జీవితమే ఒక అద్భుతమైన ప్రసంగంగా ప్రపంచంలో మారుమోగుతుంది. నీకు మైకులు అక్కర్లేదు, ఇక్కడి నుంచి 5 ఖండాలకు వెళ్ళిపోతుంది నీ బ్రతుకు ప్రసంగం. ప్రజలు చెప్పుకుంటారు. ఆ విధంగా ఉండడానికి మనము ఒక తీర్మానం చేద్దాం. రండి.